మహాశివుని యొక్క ద్వారపాలకులైన ముండి దిండిలలో ముండి శివుడిని ఈ ప్రాంతంలో పూజించారు. అందుకే ఈ ప్రాంతాన్ని ముండీశ్వరమని, ఈ ఆలయంలోని శివుని శ్రీ ముండీశ్వరుడని పిలుస్తున్నారు. శివుని యొక్క మరో ద్వారపాలకుడైన దిండి శివుడిని పూజించిన స్థలము దిండివనంగా పిలువబడే దిండేశ్వరము. ద్వాపర యుగములో ఈ ప్రాంతాన్ని పాలించే చొక్కలింగం అనే రాజు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ గల ఒక కొలంలో ఒక అందమైన తామర పువ్వును చూశారు. దానిని తీసుకోవడానికి ప్రయత్నించగా అది అందకుండా కదులుతూ వెళ్ళింది. దీనితో కోపం వచ్చిన రాజు ఆ తామర పువ్వు పైకి బాణం వేశారు. అది పువ్వును తాకగానే కొలంలోని నీరంతా ఎర్రగా రక్తంగా మారింది. ఆ రాజు ఆశ్చర్యముతో ఆ పువ్వును తీసుకుని చూడగా లోపల గాయపడ్డ శివలింగం కనిపించింది. రాజు ఈ ప్రాంతంలో శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికే గర్భగుడిలోని శివలింగం పైన బాణం తగిలిన గుర్తులను చూడవచ్చు. ఈ ఆలయంలోని దక్షిణామూర్తి యొక్క విగ్రహము అన్ని శివాలయాల్లాగా మర్రి చెట్టు కింద కూర్చున్న భంగిమలో కాకుండా కొండపైన ఒక ఎద్దు పైన కూర్చుని ఉండేలా కలదు. అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. ఈ ఆలయం తమిళనాడులోని విల్లుపురం పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 51 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి.